అవునవును. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జ్యోతిని మాట్లాడుతున్నాం, వికారాబాద్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ. ఏంటిదంటే 27th ఇది మార్చ్ కదండి, 27th మార్చి ఒక గొడవ అయింది. ఏది బాలాజీ హాస్పిటల్ పేషెంట్కి మధ్యలో. ఆ గొడవ మ్యాటర్లో మేము ఎంక్వైరీ పర్పస్ వచ్చాము. డాక్టర్ గారిది పేషెంట్ది ఇద్దరిది స్టేట్మెంట్ తీసుకున్నాము. అది మా డిఎంఎన్హెచ్ఓ మేడంకి సబ్మిషన్ చేసినాక ఫర్దర్గా ఏం యాక్షన్ ఉందో అది తీసుకుంటున్నాము. ఈ పర్పస్ వచ్చాము. ఇది ఇన్స్పెక్షన్ పర్పస్ రాలేదు, ఓన్లీ ఎంక్వైరీ పర్పస్. ఎంక్వైరీలో ఏం లేదు, పేషెంట్ వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రాసి మేము రిజిస్ట్రేషన్ ఏమైంది అని చెప్పేసి అడిగాము. అదేనాక ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారు, స్టాఫ్ మ్యాటర్ కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాము డాక్టర్ గారిది. ఇవన్నీ మేము చూసామండి. ఇది ఫర్దర్ ఇది సబ్మిషన్ అయినాక మేము కమిటీ వేస్తాం. సబ్మిషన్ అవ్వండి మేము కమిటీ వేయలేము కదా. ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాను కదా నేను. అవ్వలేదండి, పోలీస్ వాళ్ళని అప్రోచ్ పేపర్లో చూసిన తర్వాత మాకు ఆల్రెడీ డిఎంఎన్హెచ్ఓ మేడం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీ ఏరియా కదా మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసరికి నేను డెమో శ్రీనివాస్ గారు ఇద్దరం వచ్చాము. ఈ సంఘటన పైన ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది పరంగా అనుమతులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేయాలి. అవి చెక్ చేసాం, అనుమతులు ఉన్నాయా లేవా అని చెక్ చేసి అన్ని రాసుకుని ఇది దీనిపైన మేము సబ్మిషన్ చేసేది ఉంటుంది లెటర్. మీరు నిర్ధారించిన ప్రకారం అనుమతులు ఎప్పుడు తీసుకున్నారు, అదే ఎన్ని రోజులు కొనసాగుతుంది అవన్నీ చూసి ఇది చూడండి. 28/3/2028. ఈ బిల్డింగ్ పై కొన్ని ఆరోపణలు ఉన్నాయి మేడం. హాస్పిటల్ ఎక్కువగా ఉన్నది, హాస్పిటల్ ఏదైతే హాస్పిటల్ కొనసాగుతుందో ఈ భవనం అందుకొరకు నిర్మించారా లేకపోతే సింగిల్ బెడ్రూమ్ లో కూడా ఇలాంటి భవనాలు పెట్టి హాస్పిటల్ నడుపుతున్నారు అనేది కూడా ఆరోపణలు చాలా. ఓకే, బేసికల్ గా నేను వచ్చి 3 months అవుతుంది. అంత లోపల చాలా హాస్పిటల్ని విజిట్ చేశాను, ఇన్స్పెక్షన్ కూడా చేశాను. ఇక్కడ ఏంటిదంటే అన్ని కవర్ చేశాను. 3 monthsలో ఎన్ని కవర్ చేశానంటే 191 చేయలేను కదండి. డే బై డే చేస్తున్నాం మేము, మాకు ఎంత పాసిబుల్ అయితే అది చేస్తున్నాం. నెక్స్ట్ ఈ ఇన్స్పెక్షన్ వచ్చే డేట్ ఉంది దీనికి, అప్పుడు చూసుకుంటాం. ఈ ఘర్షణపై మీరు నివేదిక ఏమని తీసుకున్నారు? ఇంకా నివేదిక అంటే వీళ్ళు రాసిన దాన్ని బట్టి మేము డిఎంఎన్హెచ్ఓకి పంపించాల్సి ఏముంది అంటే పేషెంట్ అది తర్వాత చెప్తాం మేము ఆల్రెడీ ఒకసారి. మీరు చెప్పండి నెక్స్ట్. మార్చి 27 జరిగిన బాలాజీ హాస్పిటల్ జరిగిన పేషెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి జరిగిన గొడవ విషయంలో ఎంక్వైరీ కోసం డిప్యూటీ గారు నేను రావడం జరిగింది. డాక్టర్ గారి స్టేట్మెంట్ మరి ఆ రోజు బాధ్యత ఎవరైతున్నారో నవీన్ సైడ్పల్లి నివాసి అతని స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉండే హాస్పిటల్ ఉండే సిబ్బంది రికార్డు స్టేట్మెంట్ చేసుకోవడం జరిగింది. ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించడం జరిగింది. వాటి సీసీటీవీ ఫుటేజ్ మేము తీసుకొని దీని ఆధారంగా టోటల్ డీటెయిల్ కన్సల్టేషన్ రిపోర్ట్ తయారు చేసి డిఎంహెచ్ఓ గారికి యాక్షన్ అనేది డిఎంహెచ్ఓ గారి నుంచి ఇనిషియేట్ అవుతుంది. మీరు ఈ ఫిర్యాదు అందిన తర్వాత లెటర్తో అందిందా మీకు? లెటర్ మా వరకు లెటర్ నుంచి లెటర్ ఫార్వర్డ్ చేస్తాను నాకు. అది చూసి నాకు సాటర్డే వచ్చింది లెటర్, సండే 1 day కాకుండా మండే వచ్చింది. లాస్ట్గా మీకు వచ్చిన లెటర్ వివరాలు అండ్ హాస్పిటల్ వారికి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఒకసారి కంపల్సరీ చూస్తాం, ఇప్పుడే చూస్తాం. వాళ్ళ